ఎలినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఎండలు కూడా బగబగ మండుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఎక్కడెక్కడ లోటుపాతం కనిపిస్తుందా? లేదంటే ఈ ఆగస్టు మొత్తంలో ఎంత లోటుపాతం నమోదైంది? మరి ఈ ఆగస్టులో ఇంకా మంత్ ఎండింగ్ వరకు ఏమైనా వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఏంటి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాం. వాతావరణ శాఖ నుంచి సీనియర్ అధికారి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఏంటి సార్ ఈ ఆగస్టులో పరిస్థితి? వర్షాలు మొత్తంగా కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ ఎలినో ప్రభావం అంటే ఎట్లా కొనసాగుతుంది ప్రస్తుతం? ఆగస్టు నెలలో మనకి 2 సార్లు అల్పపీడనాలు ఏర్పడాయి. అయితే ఈ 2 కూడా మనకి వాయువ్య బంగాళాఖాతంలో ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ తీరం సమీపంలో ఏర్పడటం, అవి మనకి తెలంగాణ మీద చాలా దూరంగా ఉండటం వల్ల తెలంగాణలో పెద్దగా వర్షాలు పడటం లేదు. గత 3 రోజుల క్రితం కూడా మరొక అల్పపీడనం ఏర్పడింది. అది బలపడి వాయుగుండంగా కూడా మారింది. నిన్నటికి అది తీరాన్ని దాటి ప్రస్తుతం అది మనకి ఈ పశ్చిమ బెంగాల్, ఇంచుమించు బంగ్లాదేశ్ బోర్డర్ ప్రాంతంలో ఉంది. ఇది తదుపరి 24 గంటలు 48 గంటల్లో కూడా ఇలా వాయువ్య దిశగా ఇంకా ఉత్తర భారతదేశంలోకే ప్రయాణించే అవకాశం ఉంది. సో దీని ఎఫెక్ట్ కూడా మనకి పెద్దగా లేదు. అయితే మనకి ఈ విండ్ షియర్ అని ఒక ఫ్యాక్టర్ ఒకటి మనకి మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉంది. దానివల్ల కొద్దిగా ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మనకి ఈరోజు రేపు చెదురుమదురు వర్షాలు అయితే పడే అవకాశం ఉంది. ఓవరాల్గా మనకి ఈ ఆగస్టు నెలలో పెద్దగా దగ్గరలో సిస్టమ్స్ ఏమీ లేకపోవడం వల్ల చెదురుమదురు వర్షాలు, అలాగే లోకల్గా అవైలబుల్ తేమ వల్ల సాయంత్రం సమయంలో ఈ నీటి ఆవిరే పైకి పోయి మేఘాలుగా ఏర్పడి కొద్దిపాటి జల్లులు మనకి సిటీలో కూడా చూస్తున్నాము. రోజు సాయంత్రం ఏదో సమయంలో కొద్దిగా ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు అక్కడక్కడ జల్లులు పడే సిచ్యుయేషన్ తప్పించి మాన్సూన్ రెయిన్ లాగా కంటిన్యూస్ రెయిన్స్ అయితే మనకి పడటం లేదు. దీనివల్ల మనకి ఆగస్టు నెలలో చూసినట్టయితే చాలా లోటు ఉంది. ఆగస్టు నెలలో మనకి లోటు వర్షపాతం ఆగస్టు 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా 41% తక్కువ రెయిన్స్ పడాయి. ఒక 7 జిల్లాల్లో మనకి తీవ్రమైన లోటు అంటే 60% కంటే తక్కువ వర్షాలు పడిన జిల్లాలు ఈ ఎల్లోలో ఉన్న జిల్లాలు ఆదిలాబాదు, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, నల్గొండ, సంగారెడ్డి. ఈ జిల్లాల్లో 60% కంటే కూడా తక్కువ వర్షపాతం నమోదైంది. మరొక 20 జిల్లాల్లో 20% కంటే తక్కువ నమోదైంది. ఈ రెడ్లో ఉన్న జిల్లాలన్నింటిలో కూడా 20% కంటే తక్కువ నమోదైంది. ఓన్లీ ఒక 2 జిల్లాలు మటుకు మనకి కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల ఈ 2 జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ రెయిన్ఫాల్ పడింది. మరొక 2 జిల్లాల్లో సాధారణ వర్షపాతం అంటే -20 నుంచి +20 మధ్యలో పడిన వర్షపాతం ఒక 2 జిల్లాలు ఉంది. సో ఈ రకంగా చూసినట్టయితే ఆగస్టులో ఇప్పటి వరకు చాలా తక్కువ రెయిన్ పడింది మనకి. ఓవరాల్గా మాన్సూన్ సీజన్ ప్రారంభం అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసినట్టయితే మనకి జూలై ఆఖరు నాటికి లోటు చాలా ఎక్కువగా ఉంది. జూలై 20వ తారీఖు నాటికి 33% వరకు లోటు ఉండగా జూలై ఆఖరు వారంలో వర్షాలు పడటం వల్ల ఆ లోటు 5% వరకు తగ్గింది. మళ్ళీ ఆగస్టులో వర్షాలు తగ్గిపోవడం వల్ల ఈ రోజుకి మొత్తం స్టేట్ యావరేజ్ చూసినట్టయితే 15% తక్కువ రెయిన్స్ పడాయి. మనకి ఒక 16 జిల్లాల్లో 20% పైగా తక్కువ రెయిన్ పడిన జిల్లాలు ఈ రెడ్లో ఉన్న జిల్లాలన్నీ కూడా బాగా లోట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా దక్షిణ తెలంగాణ అలాగే సెంట్రల్ తెలంగాణలోని జిల్లాల్లో పెద్దగా వర్షాలు లేవు. ఓన్లీ ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో మటుకు +/-20లో కొనసాగుతున్నాయి. అంటే ఈ ఆగస్టు మొత్తంలో కూడా అంటే ఏ జిల్లాల్లో చూసుకున్నా కూడా భారీ వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశాలు అసలే లేవంటారు సార్? భారీ వర్షాలు మనకి ఇప్పటి వరకు పడలేదు. రాగల 5-6 రోజుల వరకు కూడా పెద్దగా అవకాశం లేదు. అయితే మనకి ఆగస్టు నెల మంత్లీ ఫోర్కాస్ట్లో ఈ నెల కొంచెం ఎక్సెస్ రెయిన్ ఉండే అవకాశం ఉంది అని మనకి మొదట్లో ఫోర్కాస్ట్ వచ్చింది. సో దాని ప్రకారం చూసినట్టయితే మనకి ఆగస్టు ఆఖరి వారంలో కనుక ఏదైనా అల్పపీడనం ఏర్పడితే మనకి జూలైలో చూడండి లాస్ట్ వారంలో ఒక సిస్టమ్ రావడంతో జూలై నెల 33% లోటు ఉన్నప్పటికీ ఒక 4-5 రోజుల్లో ఆ వర్షం అంతా అతి భారీ వర్షాలు పడిపోయి మనకి లోటు చాలా వరకు తగ్గడం జరిగింది. అలాగే ఆగస్టు ఆఖరి వారంలో ఏదైనా ఏర్పడితే అటువంటి అవకాశం ఉంటుంది. మనకి ఈ మాన్సూన్ పీరియడ్లో ఏంటంటే ఇటువంటి సిస్టమ్స్ ఏర్పడతాయా లేదా అన్నది ఒక 4-5 రోజుల ముందు మటుకే చెప్పగలం. అంతకు మించి మనకు 15 రోజుల తర్వాత సిస్టమ్ ఏర్పడుతుంది అన్న విషయం ఇప్పుడు అంత క్లారిటీ ఉండదు. సో దీనివల్ల మనకి ప్రస్తుతం మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఆగస్టు నెలాఖరులోగా మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో, కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో ఏదైనా సిస్టమ్ ఏర్పడినట్టయితే ఒక 5-6 రోజులు మంచి వర్షాలు పడితే ఈ
ఈ లోటు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఈ సీజనల్ ఫోర్కాస్ట్లో చూసినట్టయితే సెప్టెంబర్లో కూడా మనకి తక్కువ వర్షాలే ఉన్నాయి. సో ఆగస్టు ఆఖరి వారంలో కనుక మనకి వర్షాలు సరిగా పడకపోయినట్టయితే మళ్ళీ ఈ లోటు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, తేలికపాటి జల్లులు అన్నారు కదా సార్, తేలికపాటి వర్షాలు ఏ జిల్లాలో కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది? తేలికపాటి వర్షాలు ఇప్పుడు మనకి ఈ మోడరేట్ రెయిన్స్ ఈరోజు రేపు ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా ఈ అవకాశం ఉంది. ఈ ఆదిలాబాద్ నుంచి ఇటు జయశంకర్ భూపాలపల్లి వరకు ఈ జిల్లాలన్నింటిలో కూడా చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంది. మన సిటీలోనూ ఈ చుట్టుపక్కల కూడా మనకి ఇవి మాన్సూన్ రిలేటెడ్ అని చెప్పలేము, మనకి మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టెంపరేచర్లు పెరుగుతున్నాయి. టెంపరేచర్లు పెరిగినప్పుడు మాయిశ్చర్ ఎక్కువ ఉన్నప్పుడు సాయంత్రం వేళల్లో ఈ లోకల్గా ఉన్న ఆవిరి పైకి పోయి అక్కడక్కడ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు జల్లులు పడే అవకాశం ఈ మిగిలిన జిల్లాల్లో ఉంది. ఈ ఎలినో ప్రభావం వల్ల ఇంత వర్షాలు పడక ఇంత అంటే లోటు కనిపిస్తోంది మనకి. మరి ఈ ఎలినో ప్రభావం ఎంతవరకు కొనసాగేటువంటి అవకాశం ఉంది సార్? ఈ ఎల్నినో ప్రభావం అన్నది మనకి మరొక 6 నెలల వరకు ఇంకా పెరిగే ఇంటెన్సిటీ పెరుగుతుందనే ప్రపంచ వాతావరణ సంస్థలన్నీ కూడా చెప్తున్నాయి. సో దీని ఇంటెన్సిటీ ఇప్పుడు మోడరేట్ ఇంటెన్సిటీలో ఉంది, ఇంకా ముందుకెళ్లే కొద్దీ దీని ఇంటెన్సిటీ పెరుగుతుంది. సో ఇలాంటి ఇబ్బందులు కూడా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. సో కానీ ఎల్నినో సమయంలో అప్పుడప్పుడు కొన్ని చోట్ల భారీ వర్షాలు పడిపోతాయి. మనం చూసాం జూలై ఆఖరి వారంలో మనకి పడినాయి, అలాగే జూలై మొదటి వారంలో ఇటు పశ్చిమ తీరంలో విపరీతమైన వర్షాలు పడి వాటి వల్ల మనకి కొంతవరకు డ్యాములు నిండడము, కొంతవరకు వాటర్ మరీ తీవ్రమైన ఇబ్బంది రాకుండా హైదరాబాద్ నగరానికి కూడా వాటర్కి ఇబ్బంది లేని పరిస్థితి అయితే ప్రస్తుతం డ్యాముల్లో ఉన్న నీటి వల్ల ఉంది. హైదరాబాద్లో మన సిటీలో ఉన్న 3 జిల్లాలు కూడా లోటులోనే ఉన్నాయి. అయినప్పటికీ మనకు లోకల్గా వర్షాలు పడకపోయినా ఈ పశ్చిమ తీరంలో జూలై మొదటి వారంలో అతి భారీ వర్షాలు పడటం వల్ల కృష్ణా గోదావరి నదుల్లోకి బాగా వాటర్ వచ్చింది. మన డ్యాముల్లో నీళ్లు ఉండటం వల్ల ప్రస్తుతం 3-4 నెలలకి వరకు కూడా హైదరాబాద్ నగరానికి సరిపడా తాగునీరుకి అయితే ఇబ్బంది లేకుండా పరిస్థితి ఉంది. సో కానీ ఈ ఎల్నినో పరిస్థితుల్లో ఇలా 5-6 రోజులు ఎక్కడైనా భారీ వర్షం పడిపోవడము, మళ్ళీ గ్యాప్లు వచ్చేయడము, దీనివల్లే ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. ఓవరాల్గా మనము ఈ ఫిగర్ చూసినట్టయితే పెద్దగా డిఫరెన్స్ కనిపించదు, కానీ ఇబ్బందులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కొన్ని చోట్ల ఎక్కువ వర్షపాతం పడిపోవడము, మళ్ళీ గ్యాప్ వచ్చేయడము, ఇటువంటి ఇబ్బందులు అయితే కొనసాగుతాయి. హైదరాబాద్లో పడే అవకాశం ఉంది సార్ ఈ రాగల 2-3 రోజుల్లో? హైదరాబాద్లో కూడా ఇలా లోకల్గా ఉన్న మాయిశ్చర్ వల్ల అక్కడక్కడ జల్లులు పడే అవకాశం తప్పించి మనకి దగ్గరలో స్ట్రాంగ్ సిస్టమ్ ఏమీ లేదు. వర్షాలని ఇంక్రీజ్ చేయడానికి ఏదైనా దగ్గరలో సిస్టమ్ ఉండాలి. అల్పపీడనం కానీ, ఉపరితల ఆవర్తనం కానీ, ద్రోణి కానీ ఇటువంటివి ఉన్నట్టయితే మనకి సిటీ అంతా రెయిన్ పట్టము, భారీ వర్షం పట్టము అటువంటి అవకాశం ఉంటుంది. అటువంటివి లేనప్పుడు మాన్సూన్ పీరియడ్లో ఏంటంటే జనరల్గా మాయిశ్చర్ తేమ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్నప్పుడు టెంపరేచర్లు పెరుగుతున్నాయి, మనకి క్లౌడింగ్ తగ్గిపోయింది. టెంపరేచర్లు పెరిగితే సాయంత్రం వేళల్లో ఈ లోకల్గా ఉన్న మాయిశ్చరే మళ్ళీ పైకి పోయి మేఘాలు ఏర్పడి కొద్దిపాటి జల్లులు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితే హైదరాబాద్లో కూడా రాగల 4-5 రోజుల వరకు ఉంది. అంటే ఆగస్టు డెఫిషియెంట్ చూసుకున్న ఓవరాల్ డెఫిషియెంట్ ఎంత ఉంది? ఆగస్టు డెఫిషియన్సీ 41%, ఓవరాల్ డెఫిషియన్సీ మనకి 15%. ఓకే, ముఖ్యంగా రైతులకు సంబంధించి ఎట్లా ఇలాంటి జాగ్రత్తలు సూచనలు చెప్తారు? ఎందుకంటే వర్షాల కోసం చాలా వరకు అలమటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి వాళ్ళు అంటే ఆశించిన దానికి రాకపోవడం కూడా కొంతవరకు నిజంగా బాధాకరం అని చెప్పొచ్చు. మరి మీరు ఏం చెప్తారు రైతులకి? మనము మొదటి నుంచి చెప్తున్నాము ఎల్నినో పరిస్థితుల వల్ల ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఓవరాల్ ఫిగర్ చూసినట్టయితే మీకు పెద్దగా తేడా కనిపించదు, కానీ ఈ భారీ వర్షాలు 4-5 రోజులు కురిసి తర్వాత గ్యాప్లు ఎక్కువ వచ్చేయడం వల్ల వ్యవసాయానికి చాలా ఇబ్బంది పరిస్థితి ఉంటుంది. అయితే ఈ భారీ వర్షాలు ఎక్కడ కురుస్తాయి అన్నది ఒక 10 రోజుల ముందో 15 రోజుల ముందో చెప్పే అవకాశం ఉండదు. ఒక 4-5 రోజుల ముందే మనకు తెలుస్తుంది. సో ప్రతివారు కూడా పొలంలో ఒక ఏర్పాటు చేసుకుని ఉంచుకోవాలి. ఈ ఎల్నినో పీరియడ్ కాబట్టి భారీ వర్షాలు వచ్చినప్పుడు అందులోకి మళ్లించి నిల్వ పెట్టుకోవడానికి అవకాశం ఉండాలి. మనకి ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ ప్రాంతంలో జూలై ఆఖరి వారంలో అత్యంత భారీ వర్షాలు పడినాయి. సో అక్కడ ఆ సమయంలో అది రన్ ఆఫ్గా బయటకు వదిలేయకుండా ఎవరి పొలంలో వాళ్ళు దాన్ని నిల్వ ఉండేలాగా ఒక కుంట తవ్వుకుని అందులో ఉంచుకున్నట్టయితే మళ్ళీ ఇప్పుడు మనకి 3 వారాలు గ్యాప్ వచ్చేసింది. వారు స్టాండింగ్ క్రాప్స్ ఉన్నట్టయితే అందులోంచి తీసి దానికి ఒక 3-4 వారాలు ఆ నీటిని వాడుకోవడం ద్వారా పంటలు ఎండిపోకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు దక్షిణ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో చాలా లోటు ఉంది. ఇక్కడ కూడా ఏదైనా మనకి నెలాఖరికి మంచి సిస్టమ్ ఏర్పడితే ఒక 4-5 రోజులు వర్షాలు పడవచ్చు. సో ఈ ప్రాంతంలోని రైతులు కూడా పొలాల్లో అటువంటి ఏర్పాటు చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఉంచుకున్నట్టయితే భారీ వర్షం పడినప్పుడు అందులో నిల్వ చేసుకోవడం
వాడుకోవడానికి ఉంటుంది. వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత ఎవరు పని చేయలేరు, ఏమీ చేయలేరు. అదంతా కూడా ఎక్కువ వర్షం ఒకే 2-3 రోజులు పడినప్పుడు నేలకి పీల్చుకునే శక్తి కూడా లేక అంతా బయటికి పోతుంది, ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి ఇటువంటి ఏర్పాటు అనేది కంపల్సరీగా చేసుకున్నట్టయితే భారీ వర్షాలు పడినప్పుడు దాన్ని నిల్వ చేసుకుని మళ్ళీ 2-3 వారాలు మనకి గ్యాపులు వచ్చేస్తాయి. కాబట్టి ఆ గ్యాపులప్పుడు దాన్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వారి పొలంలోనే అది నిల్వ పెట్టుకుంటే వారి పొలంలో కూడా ఈ భూగర్భ జలాలు పెంపొంది వారి బోరు ఏదైనా ఉన్నట్టయితే అది కూడా రీఛార్జ్ అయ్యి నీటికి పెద్దగా ఇబ్బంది లేని పరిస్థితి అయితే ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెళ్ళిన ప్రభావం ఈ విధంగా చూపుతుందని మనం చూస్తూనే ఉన్నాము. సో కొంతవరకు లోటు వర్షపాతం అయితే కనిపిస్తూ ఉంది. అంటే పడాల్సిన దానికన్నా కూడా ఇంకా ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కనుక ఇంకో 15% కూడా మనకి లోటు అనేది అయితే కనిపిస్తోందని చెప్పాలి. అదేవిధంగా వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోమని ముఖ్యంగా రైతులకి ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వర్షాలు లేని కారణంగా కొంతవరకు పంట పొలాలకు సంబంధించి కూడా వాళ్ళు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటున్నారు. అదేవిధంగా రాగల 4-5 రోజుల్లో కూడా అంటే అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా భారీ వర్షానికి ఎట్లాంటి సూచన లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో అది అనుకోకుండా 4-5 రోజుల ముందే మనకి తెలుస్తుంది కాబట్టి సో అప్పుడు వాతావరణ శాఖ నుంచి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా కూడా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెప్పవచ్చు. కెమెరామెన్ కిరణ్తో రిపోర్టింగ్ భానుశ్రీ, హైదరాబాద్.